हरिः ओं श्रीगुरुभ्यो नमः। पङ्कजनाभाय सङ्कर्षणाय शान्ताय विश्वप्रबोधाय भूतसूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मविस्तारकाय त्रयीपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्ताय कर्मसाधनाय पुरापुरुषाय यज्ञरेतसे जीवतृप्ताय पृथ्वीरूपाय लोकाय नभसेन्तकाय विश्वयोनवे विष्णवे जिष्णवे नमोऽस्तु। సుమహిత నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ సుతత్వుడైయురు ఉరుక్రముడు అభిభూత సత్ప్రకృతి కర్మకళంకుడు నైనయట్టి యత్తమచరితాచరితుం కృపాకరు మదాత్య గుణోన్నతు ఈశ్వరేషు చిత్తమునుదలంపుమయ్య జనతా పరిరక్షణ దుష్ట శిక్షణ స్వర్గాపవర్గసు సుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగేశ్వరాయ హిరణ్యవీరాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృచవే విరాట్ శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే అఖిలధర్మదేహాయ ఆత్మనే అనిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు. సర్వసత్వాయ దేవాయ సన్నియామకాయ బహిరాంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేధసే జితాత్మక సాధవే నమోస్తు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి ప్రచేతసులు ప్రత్యక్షమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆ అష్టభుజాలతోనూ లక్ష్మీదేవితోనూ వనమాలితోనూ తరువాత ఆ వేదాత్మ విహగేశ్వరుడైనటువంటి గరుడు వాహనం మీద ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదారగుణహ్వయాయ మనోవచో వేగపురోజవాయ సర్వాక్షమార్గైర గతాధ్వనే నమః అని చెప్పి 22వ శ్లోకంలో చతుర్థ స్కంధం 30వ అధ్యాయంలో చెప్తూ వాళ్ళు ఏమన్నారు అంటే, స్వామి సమస్తమైనటువంటి క్లేశాలని కూడా పోగొట్టేటువంటి వాడవు, తరువాత శ్రీహరికి కొన్ని గుణాలు ఉన్నాయ్యా, ఆ గుణాలు ఏ నామముల కింద శాస్త్రం చేత నిరూపించబడ్డాయి అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడ దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నామము అంటే ఐడియా అని అర్థం. ఐడియాస్ అంటే ఏమిటన్నమాట? ఉదాహరణకి ఆయన దానములు చేయును అన్నాం అనుకోండి. దానం చెయ్యడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క గుణము. దానము చేయుట అనేటువంటిది అది ఒక కర్మ. ఇప్పుడు ఆ కర్మ దానం చేస్తున్నాడు అనగానే మనకేమవుతుంది అంటే, వాడు ఇస్తూ ఉండేటువంటి ఆ పదార్థాలు అవి మన కళ్ళ ముందు ఒక ఐడియా వస్తుంది మనకి. అటువంటప్పుడు దానము చేసేవాడు అని అనకుండా దాని అంటాడు. దానం చేస్తాడు, ఏదో దానకర్ణుడు, ఆయన మహాదాత అంటాం. దాత అనగానే మనకి దాత లేకపోతే దాని అనగానే మనకి ఆ నామంలో ఉండేటువంటి గుణములన్నీ కూడా మనకి స్ఫురిస్తూ ఉంటాయి.
కాబట్టి హరి యొక్క నామాలలో శ్రీహరి నామాలు కానీ శివనామాలు కానీ అమ్మవారి నామాలు కానీ ఆ నామాలలో ఏమిటి ఉంటుంది అంటే ఒక ఐడియా ఒకటి ఉంటుంది. కాబట్టి నామమే గుణము, గుణమే నామము కింద వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పదార్థాలకు గుణములకు నామములను నిరూపితో ఉదార గుణాహ్వయాయ అని చెప్పి ఆ ప్రచేతసులు ఆయన్ని ప్రార్థించారయ్యా. తరువాత అవి మనో వచో వేగపురోజవాయ, అవి మనస్సు కన్నా ఇంద్రియాలకి కూడా వీటికి ఎంత వేగంతో వెళ్ళినా సరే వాటి చేత ఆయన యొక్క గుణములను తెలుసుకోవడం కష్టం. ఆగతాధ్వనే, వీటిల చేత అగత అధ్వనే ఆయన్ని పొందడం చాలా కష్టము అన్నాడు. అంటే ఏమిటి? ఆయనకు ఉండేటువంటి గుణం అంత గొప్పది. అటువంటి గుణం గురించి మనం ఎంత ఆలోచన చేసినా, ఎంత దాని గురించి భావాన్ని మనం పెంచుకుందాం అనుకున్నా సరే ఆ గుణం ఇంకా లోతుగా ఉంటే అది మనకు అందనటువంటిది. ఉదాహరణకి ఆకాశం ఉందనుకోండి. ఆకాశం మనం ఇలా చూస్తుంటే ఏదో నీలంగా ఒక ప్లేట్ లాగా ఏదో కనిపిస్తుంది. ఇప్పుడు ర్యాకెట్ వేసుకుని ఆకాశంలోకి అలాగే వెళుతూ ఉంటే ఎంత వెళ్ళినా సరే ఇంకా ఆకాశం అలాగే ఉంటూనే ఉంటుంది. మన యొక్క వేగానికి, మన యొక్క దృష్టికి, మన యొక్క ఇంద్రియాలకి కూడా అందనటువంటి సత్ చిత్ స్వరూపమైనటువంటి వాడు అని చెప్పి వాళ్ళు మొదటి శ్లోకంలో చెప్పిన తర్వాత ఇంకా పరమాత్మ యొక్క గుణాలను వర్ణిస్తూ శుద్ధాయ శాంతాయ నమస్వనిష్టాయ మనస్యపార్థం విలసద్వయాయ నమో జగస్థాలనయోదయేషు గృహీతమాయా గుణ నిగ్రహాయ. ఆయన ఏమయ్యా? శుద్ధాయ, ఆయన చాలా శుద్ధుడయ్యా. శాంతాయ, నిరంతరము కూడా పరమమైనటువంటి శాంతస్వరూపుడైన. తరువాత నమః, అటువంటి శుద్ధాయ శాంతాయకి నమస్కారం. స్వనిష్టయ, తన యొక్క ఆత్మలోనే రమించేటువంటి వాడు. తనే తాను నిష్ఠగా కలిగినటువంటి వాడు, తననే తాను రమిస్తూ తనలో తానే మునిగితోతూ తన యొక్క స్వరూపంలోనే తాను నిరంతరము నిష్ఠగా ఉండేటువంటి స్వనిష్టయ, ఆత్మనిష్ట చేత ఉండేటువంటి ఆయన ఒక తమాషా చేశాడయ్యా. అటువంటి వాడు శుద్ధాయ శాశ్వతాయ శాంతాయ అన్న ఏం చేస్తుంటాడు? అర్థం విలసద్వయాయ, ఇక్కడే ఆయన బోల్తా కొట్టేస్తున్నాడు. ఆయన ఏమిటంటే అర్థం, అంటే మార్గం వేరేదన్నమాట. అంటే మీకు ఒకటి చూపిస్తాను రండి అని చెప్పి మనం ఒక మనిషిని తీసుకెళ్ళిన తర్వాత మనం చూపించాల్సింది చూపించకుండా మరొకటి చూపిస్తాం అనుకోండి, అంటే అపమార్గమును పట్టించుట, అంటే దారి తప్పించుట. అర్థం అంటే ఏమిటన్నమాట? మనకి అర్థం అంటే ప్రయోజనము. ఏ ప్రయోజనాన్నైతే ఆయన చూపిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటామో ఆ ప్రయోజనాన్ని చూపించకుండా, ఆ లక్ష్యాన్ని చూపించకుండా ఇంకొకటి విధంగా చూపిస్తూ ఉంటాడు ఆయన. అలాగ చూపించేటప్పుడు ఎలా కనిపిస్తుందంటే విలసద్వయాయ, ఆయన చూపించేటివన్నీ చూస్తూ ఉంటే ద్వైతంలా కనిపిస్తుంటాయి, రెండేసి కనిపిస్తూ ఉంటాయి. ఏమయ్యా స్వామి నువ్వు మాకు కనిపించు అనగానే కనిపించాలా అని చెప్పి రాత్రి పగల కింద, సుఖం దుఃఖం కింద, తర్వాత ఆరోగ్యం అనారోగ్యం కింద, తర్వాత ఆనందం ఏదో ఒక బాధ కింద, ఇలాగా ద్వయం విలసద్వయాయ. ఆ ద్వయాలు కూడా ఆ రెండు కూడాను జీవుడు పరమాత్మ, తర్వాత ఏదో కర్మ ఫలము, తర్వాత ఫలము దాని మీద ఆసక్తి, ఫలం వేరు మళ్ళీ ఆసక్తి వేరు. ఇలాగా
ద్వయంగా అన్నమాట. అంటే ఏమిటి? ద్వంద్వంగా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అదో ప్రేమ, ద్వేషము, అసూయ, లేదా ఏదో వాత్సల్యము, ఇలాగ రకరకాలుగా కూడా మనల్ని అపఅర్థం, తప్పుదార పట్టించేటట్టు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి స్వామి, నువ్వు ఇటువంటి వాడవయ్యా, నువ్వు ఇలాగా ద్వంద్వాల కింద నువ్వు ఈ ప్రపంచంలో అంతా కూడా భాషిస్తూ ఉంటావు. జననం, మరణం, ఇవన్నీ మనం చూస్తున్నవన్నీ ఇవే కదా, ఇలా కనిపిస్తున్నాయి కదా, ఎందుకు ఈ డ్రామా నువ్వు చేస్తున్నావు అన్నట్టుగా మనస అపార్థం విలసద్వయాయ. ఇప్పుడు అర్థమైంది స్వామి, నువ్వు ఇలాగ రెండిటి కింద కనిపిస్తున్నావు, నువ్వు అక్కడవేనయ్యా అంటాడు. అంటే మామూలు సాధారణంగా ఉదాహరణ ఏం చేసాం అనుకోండి, సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి వాడు లోపలేమో ఒక యాక్టర్, వాడు వేసేటువంటిదేమో ఏదో రాణా ప్రతాపో, శివాజీయో ఏదో ఒక వేషం వేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు రెండు అంటే ఏమిటి? వాడు శివాజీ కింద కనిపిస్తే వాడు లోపల ఉంటాడు. ఇప్పుడు ఈ విధంగా రెండిటి కింద కనిపించడం అని, రాత్రి పగల కింద ఇలాగ కనిపించేటువంటి విధంగా నువ్వు మా మనసుల్ని విలసత్ ద్వయాయ, ఇలా స్ఫురించేటట్టు కనిపిస్తూ ఉండేటువంటి వాడు నువ్వు. ఇలా ఉన్నావు, బాగానే ఉందయ్యా. అలాగ కనిపిస్తూ జగస్థానలయ ఉదయేషు, అలాగా కనిపిస్తూ ఈ జగత్తునేమో పాలన స్థితి చేస్తావు, ఉంచుతావు, మళ్ళీ ప్రళయంలో తీసేసుకుంటూ ఉంటావు. ఈ విధంగా ఉండేటువంటి నీవు గృహీతమయ గుణ విగ్రహాయ, ఇలాగ నీలో ఉండేటువంటి మాయను నువ్వు స్వీకరించి ఈ గుణాలుతో నీవు ఈ ద్వంద్వాత్మకంగా ఈ సృష్టిని, ఈ జగత్తుని నువ్వు ఇలా సృష్టిస్తూ ఉండేటువంటి అటువంటి నీకు నమస్కారం అయ్యా స్వామి అన్నాడు. అంటే ఈ వీళ్ళు చేసినటువంటి ఈ స్తోత్రంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఆయన శుద్ధుడు, ఆయనలో ఏ విధమైనటువంటి ద్వంద్వాలు లేనటువంటి వాడు. ఎప్పుడైతే ద్వంద్వాలు వచ్చాయో మనకు అశాంతి వస్తుంది. కాబట్టి నువ్వు శాంతాయ, కాబట్టి శుద్ధమైనటువంటి మనసు, శాంతమైనటువంటి మనసు కలిగినటువంటి నీకు నమస్కారం అయ్యా. కానీ నాలాంటి అజ్ఞానికి, అవిద్యతో కూడుకున్నటువంటి వాడికి ఈ జనన మరణాలు, ఈ సుఖదుఖాలు, ఈ బాధలు, ఈ సంతోషాలు, ఈ తృప్తులు, అసంతృప్తులు, ఈ ద్వంద్వాల కింద కనిపిస్తూ ఉన్నావు స్వామి. అలాగ కనిపించకుండా నీకు నమస్కారం, అలా కనిపించకుండా నన్ను ఇది చెయ్యి. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, గృహీత మాయా గుణ విగ్రహాయ, నువ్వు మాయను స్వీకరించి ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావయ్యా అన్న తరువాత 24వ శ్లోకంలో ఆ తరువాత నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతా. శ్రీహరి స్వామి, నీవు శుద్ధసత్వ ప్రధానమైనటువంటి మూర్తి కలిగినటువంటి వాడు, ఆకారం కలిగినటువంటి వాడు. ఆయన్ను అటువంటి శుద్ధసత్వ స్వరూపమైనటువంటి ఆ శ్రీహరిని కానీ ఎవరైనా సరే తెలుసుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి ఈ సంసారం అనేటువంటిది తొలగిపోతుందయ్యా. అటువంటి ఆ శుద్ధసత్వ స్వరూపుడైనటువంటి వాడు మాయాస్వరూపం, మాయను తాను గ్రహించి ద్వంద్వాల కింద ఈ జగత్తులో కూడా భాషించేటువంటి వాడు. అటువంటి ఆయన యొక్క ఆ విశుద్ధ సత్వస్వరూపాన్ని తలుచుకుంటే సంసారం పోతుంది. అటువంటి ఆయనయే వసుదేవుడికి శ్రీకృష్ణుడై పుట్టి ఆ సాత్వత వంశీయుడైనటువంటి ఆ వసుదేవుడికి వాళ్ళ యొక్క యదువంశం అంతటికీ కూడా ప్రభు అయ్యాడయ్యా ఆయన. తరువాత ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తులలో చైతన్య స్వరూపుడు
ఆయన ఆ చైతన్య స్వరూపంలోనే ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ గెలాక్సీలు, ఈ దేవతలు, ఈ మనుషులు, 84 లక్షల జీవరాశులు ఇవన్నీ కూడా ఆ వెలుగులో మచ్చల కింద, ఆ వెలుగులో చిన్న చిన్న టొకడాల కింద, చిన్న చిన్న ముక్కల కింద భాషిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ వెలుగు స్వరూపం ఎవరు అంటే ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ శ్రీహరి సత్వగుణ ప్రధానమైనటువంటి భక్తులందరికీ ప్రభువు ఆయన. అంటే సత్వగుణమే మనసు నిండా ఉన్నటువంటి వాళ్ళు, సత్వగుణమే తమ జీవితం కింద, తమ శరీరం కింద, తమ భావన కింద, తాము సత్వగుణం కిందే ఉంటూ నిరంతరము కూడా భగవంతుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి ఆ భక్తులకి ఈయన ప్రభువయ్య. అయిన అటువంటి మహానుభావుడికి నమస్కారము అని చెప్తూ, నమో విశుద్ధ సత్వాయ హరయే హరమేధసే, హరిమేధసే, హరించేటువంటి వాడు. మేధసే అంటే సంసారం పోగొట్టేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అంటే ఏమిటనమాట, ఆయన జ్ఞానస్వరూపుడు. సంసారం అంటే ఒక పని నుంచి ఇంకో పని, ఇంకో పని నుంచి ఇంకో పని, ఇంకో పని నుంచి ఇంకో పని, ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాలలో మనసు తరువాత మనిషి, ఆ వ్యక్తి అల్లుకుపోతూ ఉండేటువంటి ఆ క్రియాకలాపాలన్నిటినీ కూడా సంసారము అంటారు. ఇటువంటి సంసారాన్ని పోగొట్టేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు. అంటే ఆయన జ్ఞానం కింద ఉంటాడు. అంటే ఓహో ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుంది కాబట్టి ఈ పని మళ్ళీ మనం రిపీట్ చేద్దాం. ఇలాగ ఒక దానిలో నుంచి కొత్తవి ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అనేటువంటి ఒకానొక అల్లికల్లో ఉన్నప్పుడు ఈ అల్లికలన్నీ వేస్ట్, దీనివల్ల ఏ ప్రయోజనము లేదు అని చెప్పి మనకి ఆ ఆత్మతత్వ జ్ఞానము, ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాడు వాసుదేవాయ అంటే వసుదేవుడు పుత్రుడు అని మామూలు అర్థం. వాసుదేవాయ అంటే అన్నిట్లోనూ కూడా వసించి ఉండేటువంటి వాడు. తర్వాత స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి కృష్ణాయ కర్షతి ఇతి కృష్ణ, అన్నిటినీ కూడా ఆకర్షించేటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి సర్వసాత్వత, సత్వగుణ ప్రధానమైనటువంటి భక్తులందరినీ కూడా ప్రభు అయినటువంటి వాడని ఒక అర్థం. సాత్వత వంశీయులైనటువంటి యదువంశం వాళ్ళందరికీ కూడా ప్రభు అయినటువంటి వాడు అని చెప్పి మరొక అర్థం కింద దాన్ని చెప్తాను. అటువంటి ఆయనకి నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం అని ప్రార్థన చేస్తూ ఇంకా ఏమన్నారంటే, నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపదాయ నమస్తే కమలేక్షణ. కమల అనేటువంటి పదం మనకి వస్తుంది. కమల అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ కమల ఎక్కడుంటుంది అంటే ఆయన యొక్క హృదయంలో ఉంటుంది. కాబట్టి కమల అనగానే ఆ అమ్మవారి యొక్క ఆ స్థితి ఆయన హృదయస్థానంలో ఉంది. కాబట్టి ఇప్పుడు కమల అనేటువంటి శబ్దాన్ని చేస్తే లక్ష్మీదేవిని కాకుండా లక్ష్మీదేవి ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆ హృదయస్థానాన్ని వీళ్ళు ప్రార్థన చేస్తూ నమస్కారం స్వామి కమలనాభాయ. కమలమే నాభిలో కలిగినటువంటి వాడు. నేను ఇలా చూస్తూ ఉంటే నీ నాభిలో నుంచి ఒక కమలం వచ్చింది, ఆ పద్మం వచ్చింది, దాంట్లో బ్రహ్మదేవుడు ఉన్నాడు. తర్వాత కమలమాలినే నమః కమలమాలినే, కమలాల మాల కలిగినటువంటి వాడు. పద్మమాలిని అంటాను చూసారా, లక్ష్మీదేవి పద్మమాలిని. కమలమాలిని కమలపాదాయ నమః కమలపాదాయ, కమలాల వంటి పువ్వుల వంటి పాదాలు కలిగినటువంటి నీ నమస్తే, నమస్కారం స్వామి కమలేక్షణ. కమల ఈక్షణ
అంటే ఏమిటి? కలువ కన్నులు కలవాడా అని ఒక అర్థం. కమల అంటే ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సౌగంధాన్ని, తరువాత విస్తరించేటువంటి చూపులు కలిగినటువంటి వాడివి. అంటే స్వామి, నీవు కమలముల వంటి నీ నేత్రములతో నా హృదయంలోకి కానీ నా మనసులోకి కానీ నువ్వు చూస్తూ ఉంటే, ఏ క్షణములు చేస్తూ ఉంటే అప్పుడు నా బుద్ధి వికసిస్తూ ఉంటుంది, నా జ్ఞానం యొక్క డైమెన్షన్ పెరుగుతూ ఉంటుంది, నా యొక్క ఆ అజ్ఞానం అంతా కూడా తొలగి నీ ఆ కమలంలో ఉండేటువంటి ఆ ఈ చూపులనేటువంటి సౌగంధాల వల్ల నాలో ఉండేటువంటి అజ్ఞానపు మరకలు, దుర్గంధం, దుర్వాసనలు ఇవన్నీ కూడా పోయేటువంటి విధంగా ఈ క్షణ నువ్వు చూస్తూ ఉండేటువంటి కన్నులు కలిగినటువంటి వాడివయ్యా అని నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపదాయ నమస్తే కమలేక్షణ అని తర్వాత నమః కమల కింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యోష్మహి సాక్షిణే కమల కింజల్క పిశంగ అమలవాససే అంటే కమలముల పొప్పొడి వలె, కమలాల్లో ఉండేటువంటి పుప్పొడి ఉంటుందిగా, చాలా రజం ఉంటుంది ఆ పుప్పొడి మంచి సౌగంధం ఉంటుంది, అది చాలా సున్నితంగా ఉంటుంది, చాలా లైవ్లీగా ఉండేటువంటి పుప్పొడి లాంటి పచ్చనైనటువంటి తర్వాత స్వచ్ఛమైనటువంటి వస్త్రం కలిగి ఉందయ్యా నీకు. కమల కింజల్క పిశంగ అమల వాససే, పచ్చనైనటువంటి ఆ వస్త్రంతో ఉన్నావు నువ్వు. ఇలా ఉన్న నువ్వు సర్వభూత నివాసాయ, సకలమైనటువంటి ప్రాణులలో నీవే ఉంటూ ఉంటావు. ప్రతి ప్రాణిలో, అది దోమైనా దోమలో ఉన్నావు, చేమైనా చేమలో ఉన్నావు, కుక్కైనా కుక్క, సింహంలో కూడా నువ్వే ఉన్నావు, ఏనుగులో నువ్వే ఉన్నావు, పరమ దుర్మార్గులైనటువంటి మానవుల్లో కూడా నువ్వే ఉన్నావు, రాక్షసుల్లో కూడా నువ్వే ఉన్నావు, దానవుల్లో కూడా నువ్వే ఉన్నావు, కిరాతకుల్లో కూడా నువ్వే ఉన్నావు, మహాభక్తుల యొక్క హృదయాల్లోనూ ఉన్నావు. కాబట్టి సర్వభూత నివాసాయ, నువ్వు ఇక్కడ లేదు అక్కడ ఉన్నావు అని చెప్పడానికి ఏమీ లేనటువంటి వాడివి. అలా ఉండేటువంటి నీవు సాక్షిణే, అలాగ చూస్తూ మాత్రమే ఉంటావు. అంటే ఏమిటన్నమాట, ఒక మహాభక్తుడు కూర్చుని పూజ చేస్తున్నాడు అనుకుంటే నువ్వు ఆ లోపల కూర్చుని, వాడి శరీరం లోపల కూర్చుని హాయిగా వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి సాక్షిగా చూస్తూ ఉంటావు తప్ప నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి వాడు చేయి పట్టుకుని వాడికి ఏదో బుద్ధులు చెప్పాలి అలా ఉండవు. నువ్వు అలా చూస్తూనే ఉంటావు. నువ్వు ఒక పరమ దుర్మార్గుడు హత్యలు చేసేసి, దోపిడీలు చేసేసి, దొంగతనాలు చేసేసి, రక్తపాతాలు సృష్టిస్తూ ఉండేటువంటి మహాభయంకరమైనటువంటి రాక్షసుల హృదయాల్లో కూడా నువ్వు ఉండి వాళ్ళు చేసేటువంటి ఆ క్రియాకలాపాలన్నిటికీ సాక్షి రూపం కింద ఉంటూ ఉంటావు. అదేవిధంగా పుట్టినటువంటి పిల్లవాడిలో ఉన్నావు, మరణించినటువంటి వ్యక్తి యొక్క స్వరూపంలో కూడా ఆ జనన మరణములు అనేటువంటి స్థితులను నువ్వు అలా చూస్తూనే ఉంటావు. కాబట్టి నీవు సాక్షిణే, సాక్షి స్వరూపమైనటువంటి వాడు నీవు. అటువంటి నీకు అయుంష్మి నమః, నమః అయుంష్మి, నీకు నమస్కారం చేస్తున్నాం స్వామి అన్న. నమః కమల కింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుంష్మి సాక్షిణే అని చెప్పి ఆ స్తోత్రం చేసేటప్పుడు మనం ఏం భావన చేసుకోవాలి అంటే, మన మనసు కళ్ళు మూసుకొని మన మనసులో అష్టభుజుడితో గరుడ వాహనుడైనటువంటి లక్ష్మీ శోభతో వెలిగిపోతూ ఉండేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి కమలాక్షుడైనటువంటి ఆ శ్రీహరి మనలో సాక్షీభూతంగా ఉంటూ మన చేత, మన శరీరంలో, మన మనసులో, మన ఆలోచనల్ని వీటిల్ని కూడా ఆయన అలా చూస్తూ ఉన్నాడు అని మనం భావన చేసినట్లయితే అప్పుడు మన చూపు, మన ఆలోచన, మన ధ్యానం ఆ చూసేటువంటి వాడి వైపుకు మళ్ళుతుంది. కానీ మన ఆలోచనల మీద, మన క్రియల మీద మన మనసు వెళ్లకుండా ఉంటుంది. అందువల్ల సాక్షిణే అన్నారు. కాబట్టి ఉదాహరణకి తెర ఉందనుకోండి, తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. తెర మీద పడుతూ ఉండేటువంటి బొమ్మలకి తెరకు ఏమీ సంబంధం లేదు. కానీ తెర లేకపోతే బొమ్మలు పడవు.
అంటే ఏమిటనమాట, మన దేహం ఇలా నిలకడగా ఉంది అంటే ఆ సాక్షి స్వరూపుడైనటువంటి పరమాత్మ అనేటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి విశుద్ధతత్వ స్వరూపమైనటువంటి ఆయన మీదే మన దేహం అలా ఉండేటువంటి దేహంలో రకరకాలైనటువంటి చింతలు, దుఃఖాలు, బాధలు, జనన మరణాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా సాక్షి స్వరూపం కింద చూస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పి ఆ అష్టభుజుడు అంటే అష్టప్రకృతులతో కనిపించేటువంటి ఈ జగత్తు యొక్క సాకార రూపంలో స్వామి నువ్వు చూస్తూ ఉన్నావు అని మనం ఒక్కసారి భావన చేసినట్లయితే అప్పుడు మన ఆలోచన అంతర్ముఖం అవుతుంది, ఆ పరమాత్మ వైపుకి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సాక్షిణే నమః అయుంష్మహే, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం స్వామి అన్నారు. రేపటి కార్యక్రమంలో ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి స్తోత్రం చేశారు అనేటువంటి 27, 28, 29 శ్లోకాలు చూద్దాం.